పోలీసులు అప్గ్రేడ్ కావాలని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఐపీఎస్లు ఎన్నో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు, పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద ఐఐటీలు, ఐఐఎంలు, లేకపోతే అమెరికాలో ఎంఎస్ చేసిన వాళ్ళు, సైంటిస్టులు, ఇక రకరకాల తెలివి గల వాళ్ళు ఈ యూపీఎస్సి సంబంధించినటువంటి ప్రిలిమ్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు క్లియర్ అయ్యి ఒక సంవత్సరం కాలం పాటుగా ట్రైనింగ్, చాలా పెద్ద అఫిషియంట్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఈ దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ తయారవుతారు. సో ఇంత కథ ఉంటుంది. సో వీళ్లకు ఈ బిఏ చదివినటువంటి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, అప్గ్రేడ్ కావాలి మీరట. ఏం అప్గ్రేడ్ కావాలి? ఇప్పుడు శివధర్ రెడ్డి ఉన్నాడు, ఈ పక్కన ఈయన ఎవరో ఉన్నారు, ఆయన పేరు ఎవరో ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివారు, పెద్ద పెద్ద చదువులు చదివారు. దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీస్ అయినటువంటి యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు ఇప్పుడు బిఏ చదివిన రేవంత్ రెడ్డి చెప్తే అప్గ్రేడ్ కావాలని చెప్పి వీళ్ళకి చెప్తున్నారు. మరి అప్గ్రేడ్ ఎట్లా కావాలి, టెక్నాలజీ ఏందో మరి వాళ్ళకి చెప్పరాదు రేవంత్ రెడ్డి. నీకే తెలుసు అన్ని. బిఏ చదివిన నువ్వు మొత్తం చెప్తున్నావు అంటే అర్థమవుతుంది. గిట్లా ఉంది పరిస్థితి. కోర్స్ నేరస్తులకు నేరాల గురించి ఎక్కువ తెలుస్తాయి కదా. అంటే నేరాల స్వరూపం మారుతున్నది ఎవరికి తెలుస్తుంది? నేరాలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది, పోలీసుకి ఎట్లా తెలుస్తుంది? సో క్రూడ్ మంటలు ఏంటిది? ఇరాన్ కొత్త సుప్రీం మొస్తబా ఖమేని అంటూ చూస్తున్నాం. ఆమోదం లేకుండా ఎక్కువ రోజులు ఉండడు ఇరాన్ కొత్త సుప్రీం ఎంపికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ చూస్తున్నాం. సో ఇది ఇరాన్, హోర్ముజ్ జలసంధి, దుబాయ్, దోహా, ఖతారు, బహ్రెయిన్, అబుదాబి, మస్కట్, యుఏఈ, సౌదీ అరేబియా, గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో ఇదంతా ఇది పరిస్థితి.